ఈ పాప అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని తీసుకుని పాడైపోయిన బ్రెడ్డు కొందామని బేకరీకి వెళ్తుంది. కాని షాప్ వ్యక్తి మా షాపులో తాజా బ్రెడ్డులే ఉంటాయని, పాడైపోయినవి ఉండవని చెప్తాడు. ఇది విని ఈ పాప నిరాశగా వెళ్లిపోతూ ఉండగా ఇతడు ఈమె చేతిని పట్టుకుని, నువ్వు నీ మురికి చేతులతో ఈ బ్రెడ్ తాకావు. అందుకని ఇప్పుడు నువ్వే ఈ కేకులన్నీ కొనాలని చెప్తాడు. కాని ఈ పాప నేను ఏ బ్రెడ్డు తాకలేదని, అలాగే నా దగ్గర డబ్బు కూడా లేదని చెప్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి నువ్వు 100 రూపాయలు ఇవ్వాల్సిందే అని అంటాడు. అప్పుడు ఈ పాప వేరే దారి లేక తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు తీసి, నా దగ్గర 30 రూపాయలే ఉన్నాయని, నాకు సగం బన్ను మాత్రమే ఇస్తారా అని ఏడుస్తూ అడుగుతుంది. అందుకు షాపు వ్యక్తి ఒప్పుకుని ఈమెకు 30 రూపాయలకే తినడానికి రుచికరమైన బన్ను ఇస్తాడు. అప్పుడు ఈ పాప ఇతడు కావాలనే తనకు సహాయం చేస్తున్నాడని, ఎందుకంటే దీని ధర 200 దాకా ఉంటే తనకి 30 రూపాయలకే ఇచ్చాడని అనుకుంటుంది. అలాగే ఈమె ఒక కేకు తన తండ్రికి తీసుకువెళ్తూ తండ్రికి ఇవ్వకుండా ఈమెనే తినేస్తూ ఉంటుంది. అప్పుడు షాప్ వ్యక్తి ఈ పాపను స్వార్థపరురాలు అనుకుంటాడు. ఆ తర్వాత పాప బ్యాగ్లో నుండి ఒక సంచి కింద పడుతుంది. అప్పుడు షాపువాడు ఆ సంచి తెరవగా దానిలో 1,00,000కు పైగా డబ్బులు ఉంటాయి. అప్పుడు ఇతడు నీ దగ్గర ఇంత డబ్బు ఉంచుకుని ఎందుకని పేద దానిలాగా నటిస్తూ నా దగ్గర బ్రెడ్డులు దొబ్బి తింటున్నావు అని అంటాడు. అప్పుడు పాప ఈ డబ్బును తన తండ్రికి ఆపరేషన్ చేయించడానికి పోగు చేశానని చెప్తుంది. అంతేకాకుండా నాకు క్యాన్సర్ ఉందని, అందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక, తినడానికి పోషకాహారం కూడా లేక ఇలా బ్రెడ్డు తింటూ జీవనం కొనసాగిస్తున్నానని, నా తండ్రికి వైద్యం చేయించి అతడు బ్రతికితే తనని చూసి కన్నుమూస్తానని తన మెడికల్ రిపోర్టులు చూపిస్తుంది. అప్పుడు షాప్ వ్యక్తి పాప గురించి తెలుసుకున్నాక ఎమోషనల్ అవుతాడు. అదేవిధంగా ఈ షాపులో ఉన్న ఆహారం అంతా నీకు ఉచితంగా ఇస్తానని చెప్తాడు. అలాగే ఆ షాపులో ఉన్న మిగతా వాళ్లు కూడా తమ దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి ఈ పాపను తినమని పెడతారు. వీరందరి ప్రేమను చూసి పాప ఎమోషనల్ అయ్యి మోకాళ్లపై పడి వీళ్లకి నమస్కారం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈమె మెడలో ఉన్న జేడ్ లాకెట్ను అక్కడ ఉన్న ఒక అమ్మాయి చూస్తుంది. నిజానికి ఈ లాకెట్ ఉన్న పాప కోసం ఆమె సోదరి 3 ఏళ్లుగా వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి సోదరి పెద్దని గ్యాంగ్ స్టార్. అయితే ఒకరోజు ఆమెని శత్రువులు తరుముతూ ఉండగా ఈ పాప తండ్రి తన మంత్రశక్తులతో ఆ శత్రువుల నుండి ఈ అమ్మాయిని రక్షిస్తాడు. కాని ఆమె స్పృహ కోల్పోయే ముందు ఆ పాప మెడలో ఉన్న లాకెట్ చూస్తుంది. దీంతో తనకు సహాయం చేసిన ఆ కుటుంబం కోసం ఈ అమ్మాయి గత 3 ఏళ్లుగా వెతుకుతూనే ఉంటుంది. మరోపక్క ఈ పాప తన తండ్రికి ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్లగా డాక్టర్లు నీ తండ్రికి ఆపరేషన్ చేయించినా అతడు బ్రతికే ఛాన్స్ లేదని, అదే డబ్బు నీకు చికిత్స చేయిస్తే నీ రోగం తగ్గుతుందని చెప్తాడు. కాని ఈ పాప నా తండ్రి కంటే నాకు ఎక్కువేమీ కాదని చెప్తుంది. నిజానికి ఈ పాప తల్లి వీళ్లని వదిలేసి వెళుతూ ఉండగా ఆమెను ఆపడానికి వెళ్లిన తండ్రికి ఒక్కసారిగా యాక్సిడెంట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని స్టోరీలు కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.